ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ముందుగా ముఖ్య గమనిక, కొంతమంది మిత్రులు సంవత్సర ఫలాల్లో ఒక రకంగాను, మాస ఫలాల్లో ఒక రకంగాను, రోజువారీ ఫలాల్లో ఒక రకంగా ఉందన్న విషయాన్ని కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది తారసపడ్డారు నాకు. అంటే గత వారం నుంచి మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అన్న విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకాన్ని అనుసరించి చూసేటువంటి ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది 60 నుంచి 65% వరకు మాత్రం ఫలితాన్ని ఇస్తే, జన్మ జాతకము 90 నుంచి 95% వరకు మీకు ఫలితం ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గత భాగాల్లో, గత జ్యోతిష్య సంబంధ విషయాల్లో అనేక సార్లు మీకు నేను విన్నవించుకోవడం జరిగింది. అలాగే విమర్శలు జాగ్రత్తగా చేయడం వల్ల మీ విజ్ఞత బయటికి వెల్లడించబడుతుంది అనే విషయాన్ని గుర్తించండి. అందరూ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారనేటువంటి భావనతో ఉన్నా నేను. మీ అందరికీ కూడా భగవంతుడు అటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార ఫలాలను చూసే విధానంలో మాసం మొత్తంగా పరిశీలన చేసి ఈ మాసం బాగుంది, ఈ మాసం బాగాలే చెప్తాం. వారంలో కూడా సూక్ష్మంగా పరిశీలించాలి. అనగా ఆ వారం ఉన్నటువంటి గ్రహ సమ్మేళనాన్ని పరిశీలించి చెప్పాలి. కాబట్టి ఇంకా లోతుకు వెళ్తున్నప్పుడు ఆ వారంలో విషయాలు, ఖర్చు కానివ్వండి, విద్య కానివ్వండి, కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడానికి, ఇంకా భూతద్దంలో చూసేటువంటి విధానంలో చెప్పే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ఈ ఫలితాలని మీరు అన్వయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం అనేది సూచన శాస్త్రం, నమ్మకమైనది, శాస్త్రీయమైనది అన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. మనం కలుగబోయేటువంటి మంచి చెడులను ముందుగానే వాటి గురించి తెలుసుకొని, వాటి వల్ల వచ్చేటువంటి లాభాన్ని, నష్టాన్ని మనకు అనువయించుకొని కష్టాల నుంచి బయటపడడానికి, లాభాలను, అధిక లాభాన్ని, సంతోషాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. కాబట్టి శాస్త్రము సశాస్త్రీయమైనది, అందరికీ కూడా ఆమోదించబడినది, అనేక రకాల ఆనందాన్ని పొందదగినది అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ ఛానల్ని ఇంకా 10 మందికి తెలిసే విధంగా మీ ప్రయత్నాన్ని చేయండి. ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి పంపిస్తారని, అనుకూలవంతమైనటువంటి సమాచారాన్ని నాకు ఇచ్చి నా నుంచి ఏదైనా సమాధానాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 6 జనవరి నుండి 12 జనవరి మధ్యలో సింహరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ప్రతికూలతనే అని చెప్పబడుతోంది. అనారోగ్యం, కీళ్ళ నొప్పులు, వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు, గర్భవతులకి కష్టకాలం, అజీర్ణము, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు చేసే పని ఏంటి? ఈ మాసం మొత్తం కూడా మిత ఆహారము, ఒక పూట మాత్రమే భోజనం చేయడము, అలాగే ముఖ్యంగా వైద్యుని సేవ తీసుకోవడము, అలాగే జీలకర్ర మరియు వామ ఎక్కువగా మీ భోజనంలో వినియోగించుకోవడము, వెల్లుల్లిపాయని ఎక్కువగా వినియోగించుకోవడం. జీలకర్ర శుక్రుడికి సంబంధించినది, వాము బుధుడికి, శనికి సంబంధించినది, అలాగే వెల్లుల్లి కుజుడికి, శుక్రుడికి సంబంధించినటువంటి పదార్థం. ఈ పదార్థాలు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి గర్భిణీ స్త్రీలకి కాస్త అనారోగ్య సూచన, అజీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వీటిని ఎక్కువగా స్వీకరించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైనటువంటి శిశువు ఆరోగ్యము, ఆ యొక్క గర్భవతి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో పండంటి శిశువుని కనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సంపూర్ణ ఆరోగ్యవంతుడైనటువంటి. అలాగే ఈ పదార్థాలు తినడం వల్ల మీరు ముఖ్యంగా C-సెక్షన్ అనగా ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ లేకుండానే మీరు నార్మల్ డెలివరీ అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సోంపు అనేటువంటి పదార్థాన్ని తినడం వల్ల, సోంపు అనేటువంటి సుగంధ ద్రవ్యం కూడా తినడం వల్ల అనుకూలవంతమైనటువంటి శిశువు జన్మించే అవకాశం. అందరూ అంటుంటారు తెల్లటి జామ పండు లాంటి శిశువు పుడతారని. అలాంటి శిశువు మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో సోంపును తినండి. ఎక్కువ మోతాదులో సోంపును, ఇంకా నేతిలో వేయించిన సోంపు తినడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన లక్షణం కూడా ఏర్పడుతుంది. అలాగే లేనిపోని అపవాదులు, చికాకులు, ధన నష్టము, అనారోగ్యము, కార్యభంగము, విద్యా నష్టము,
బ్యాక్లాగ్స్ అని కూడా మళ్ళీ ఒకటి పేరుకుపోయేటువంటి అవకాశం. ఈ వారం రాసే పరీక్షల్లో ఏ ఒక్కటి కూడా మీరు సంపూర్ణటువంటి బుర్రను పెట్టి ఉపయోగించి రాయకపోవడం వల్ల బ్యాక్లాగ్స్ మళ్ళీ పేరుకుపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. దాని నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనేక రకాల రుగ్మతలు, చికాకులు, అనవసర ప్రయాణాలు, ధన నష్టానికి కారణమైనటువంటి దుర్వ్యసనాలు, దుష్టులతో సాంగత్యము, పనికిమాలిన విషయాల్లో చర్చలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక వేదన, అయిన వారి నుంచి మాటపడము, శత్రువుల బెడద, రుణబాధలు ఎక్కువ అవ్వడము లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి పదవీ గండమయ్యే అవకాశం ఉంటుంది, లేదా మీకు ఇస్తాన పదవి ఇవ్వకపోయేటువంటి అవకాశం ఉంటుంది. మాట తప్పే అవకాశాలు ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగము మధ్యలో స్తంభనమయ్యే అవకాశం, మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కళాకారులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. ఇచ్చిన కాంట్రాక్టులు కూడా రద్దు చేయబడతాయి. ధనం కూడా తిరిగి వేయాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టం, అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడి అవకాశం, వాహనాలు అనగా ఆర్డీఓ లాంటిది, మరియు ఈ రవాణా శాఖ, మరియు మత్స్య శాఖ, జౌళి పరిశ్రమ శాఖలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు, సెక్రటరియేట్లో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవినీతి నిరోధక శాఖలో పనిచేసేటువంటి మహానుభావులు కూడా సెక్షన్ 2 గ్రేడ్లో ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి దుష్ట కార్యానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త ఉండండి. మీ వస్తువుల్ని, వాహనాల్ని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. మిత్రులకు కూడా మీ యొక్క రహస్య సమాచారాన్ని చెప్పకండి. దానివల్ల విధిమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడతాయి. ధన నష్టం కూడా కనబడుతోంది. వ్యవహార నష్టం కూడా ఉంటుంది. నూతన వ్యాపారం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించండి. విదేశాల్లో ఉన్న వారికి కూడా వివాదాస్పద అంశాలు చుట్టుముడతాయి. మీ దగ్గర వారి, పక్కవారి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగించే ప్రయత్నం, మనవాడే మనల్ని కాలుకి కిందికి లాగేటువంటి ప్రయత్నం లాంటివి జరగవచ్చును. పై అధికారుల ఒత్తిడితో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజీనామా చేయగానే పాస్పోర్ట్ ఇన్వాలిడ్ అవుతుంది, వీసా ఇన్వాలిడ్ అవుతుంది. వెంటనే స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడవచ్చును. మీరు ఊహించకుండానే కొన్ని కార్యక్రమాలు వాటంతటవే జరిగిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. వీటి నివారణ కోసం తప్పకుండా మీరు రాహువు జపాన్ని, గురుడి యొక్క జపాన్ని, శనిగ్రహ అష్టోత్తరనామ పారాయణ లాంటివి చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఎవరికైనా బీద విద్యార్థులకి పలకలు, నోటు పుస్తకాలు లాంటివి బహుమతిగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా వారికి ఈ యొక్క మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఈ కంపాక్స్ బాక్స్ కానివ్వండి, అలాంటివి కనుక మీరు ఇచ్చినట్టయితే కాస్త అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. రాబోయేటువంటి ఇబ్బందులని అధిగమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వివాహాది నిశ్చయ తాంబూలాదులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం కానీ, మాట్లాడడం కానీ ఈ వారం మంచిది కాదు. నూతన వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. అనవసర వ్యక్తులతో మాట కలపకండి. అన్యస్త్రీ, అన్యపురుష పరిచయం మంచిది కాదన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలలో 5, 6 అంకెలను సద్వినియోగం చేసుకునవచ్చును. గురు, శుక్ర, శనివారాలలో 3, 6 అంకెలను అదృష్టంకులుగా వినియోగించుకొని మీ శుభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని తప్పకుండా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.